10 సంవత్సరాలైంది స్వామివారిని చూసి. ఏంటి 10 సంవత్సరాలు, ఏంటి స్వామివారు అనుకుంటున్నారు కదా! తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని 10 సంవత్సరాలైంది. కరెక్ట్‌గా 2014లో ఫస్ట్ దర్శనం చేసుకున్నాను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయింది. అప్పటి నుంచి మళ్ళీ ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలేదు. ఇదేంటబ్బా ఎన్ని సార్లు వెళ్దాం అనుకున్నా అస్సలు అవ్వట్లేదు అనుకున్నాను. ఈ బాధ నేను చూడలేను తల్లి అనుకున్నారో ఏమో గానీ వెంటనే ఎల్వన్ దర్శనంతో బదులిచ్చారు. 4, 5 రోజుల్లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు హమ్మయ్య అనుకుంటే ఇంతలోనే ఒక న్యూస్. అదేంటంటే టికెట్ క్యాన్సిల్ అయిందని. టికెట్ ఎలా క్యాన్సిల్ అయింది, ఎలా రీబుక్ చేసుకోవాలి, ఎల్వన్ దర్శనం అంటే ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా టికెట్ తీసుకోవాలి, బ్రేక్ దర్శనం ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఏ ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం అయితే షార్ట్ లెంత్ వీడియోలో అవ్వదు కనుక డీటెయిల్స్తో ఒక లాంగ్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా ఎల్వన్ దర్శనం లేదా మొదటి గడప దర్శనం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఆ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీ క్వశ్చన్స్ని అడ్రస్ చేస్తాను. ఇన్ కేస్ నాకు తెలియకపోతే తెలుసుకుని అయినా చెప్తాను. లాంగ్ లెంత్ వీడియో అయితే నేను ఈ వీడియో కింద అటాచ్ చేస్తున్నాను. అలానే డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. దేవుడా, నేను నా ఫ్యామిలీ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని కోరుకున్నాను. మా ఫ్యామిలీ అంటున్నావు, 4 మెంబర్స్ ఫ్యామిలీ గురించే కోరుకున్నావా అనుకుంటున్నారేమో. కాదు, 6000 మెంబర్స్ ఫ్యామిలీ గురించి కోరుకున్నాను. అదేనండి మన వైటీ ఫ్యామిలీ. మనమంతా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని స్వామివారిని అడిగేసి మాట వరుసకి చెప్పట్లేదు, నిజంగానే అడిగాను. ఎందుకింత అని అనుకుంటున్నారేమో. మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి ఇది చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ముందు కూడా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.